మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మిక జీవితములలో అభివృద్ధి పరచబడుట కొరకు ప్రతిరోజు మనకు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను శ్రద్ధగా మనము కైకొని వాటిని మనము అనుసరించి నడుచుచూ ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. ప్రతిరోజు దేవుని వాక్యములను మనము ధ్యానించుచూ ఉన్న వేళలో మన హృదయములలో సమాధానం అనేది కలుగుతూ ఉన్నది కనుక మనము కూడా ఆరోగ్యకరముగాను సంతోషకరముగాను బ్రతకగలుగుచూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలములలో అనేకులు లోకములో రోగులుగాను బలహీనులుగాను మరి వ్యాధిగ్రస్తులుగాను మారిపోవడానికి అనేక కారణములను మనము చెప్పవచ్చు. మనము తినే ఆహారములను బట్టి, మనం పీల్చే గాలిని బట్టి, ప్రకృతి వైఫల్యాలను బట్టి, మరి కొన్ని సందర్భాల్లో మానవుని యొక్క శరీరములో పలు విధములైన వైరస్సుల మూలముగా బలహీనులుగాను రోగులుగాను వ్యాధిగ్రస్తులుగాను పీడించబడుతున్న ఈ దినములలో మరి దేవుని బిడలలో వారి యొక్క హృదయములలో మరి సంతోషము గల మనస్సు కలిగిన వారుగా ఉన్నప్పుడు ఆరోగ్యమునకు కారణము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. చూడండి, ఒక నలిగి విరిగిన మనస్సు కలిగిన వారుగా ఉన్నప్పుడు వారి ఎముకలు ఎండిపోచున్నటువంటి అనుభవములు నడుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో మరి నేను మీకు ముందుగా చెప్పిన ఆ మాటలు ఇక్కడ ఈ వాక్య భాగములో మనము గమనించగలం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ఎండిపోవచ్చున్న ఎముకలను మరల తిరిగి జీవింపచేయబడుట కొరకు మరి ఏమి చేయాలో వాక్యములో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. మనలో ప్రాముఖ్యమైనది సంతోషము గల మనస్సు కలిగిన వారముగా ఉండాలని మరి దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. లోకములో ఎంతోమంది జీవితాలలో సంతోషము లేని వారుగాను, ఒకవేళ తాత్కాలికమైన సంతోషముతో మానవులు బ్రతుకుచూ ఉండొచ్చేమో కానీ అవి నిరంతరమైన సంతోషముగా వారి హృదయాలలో కనబడడం లేదు. తాత్కాలికమైన సంతోషము చేత మనుష్యుడు ఎన్నో ప్రయత్నాలు చేయించు ఉన్నాడు. ధనము ఉన్నప్పుడు సంతోషించేవారుగా ఉంటున్నారు, ఆస్తిపరులుగా ఉన్నప్పుడు సంతోషించేవారుగా ఉంటున్నారు. మరి పలు రకాలుగా మనము చెప్పవచ్చు, మంచి ఆహారములను భుజించేటప్పుడు మానవుడు ఒకవేళ సంతోషముగా ఉండవచ్చేమో, కానీ అది తాత్కాలికమైన సంతోషముగా చెప్పబడుతూ ఉన్నది. ఆరోగ్యమునకు గల కారణములను మనము గమనించేటప్పుడు ఎవరి మనస్సు సంతోషము కలిగిన వారుగా ఉంటున్నారో వారు ఆరోగ్యవంతులుగా మార్చబడుతూ ఉన్నారు. అనారోగ్యములలో నుండి వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారి హృదయములో, వారి యొక్క మనస్సులో మరి దేవుని ఎడల కలిగిన సంతోషం అనేది పొందుకున్నప్పుడు నిశ్చయముగా వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా మార్చబడుతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, వాక్య భాగములో మనం ఇంకను లోతుగా గమనించినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనించినప్పుడు, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనములో, ఒకని హృదయములోనే విచారము దాని కృంగచేయును, దయగల మాట దానిని సంతోషపెట్టును అని చెప్పుచూ ఉన్నాడు. ఒకని హృదయములో విచారము దానిని కృంగచేయుచు ఉన్నది.
మరి విచారము లేనటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా అని మనం గమనించినట్లయితే, లోకములో ఏదో ఒక ప్రాంతములో ఏదో ఒక మూలన మనుష్యుడు విచారము కలిగిన వాడుగా ఉంటున్నాడు. కొందరైతే మరి తమకు ఆస్తులు ఒకవేళ లేకపోవచ్చు ఉన్నప్పుడు, లేకుంటే తమకు కలిగిన అవసరతలు తీరకపోవచ్చు ఉన్నప్పుడు, మరి ఏ విధము చేతనైనను మానవుడు తన యొక్క హృదయములలో విచారము కలిగిన వాడుగా ఉంటున్నాడు కనుక ఈ విచారములనేవి ఒక మనుషుని ఏం చేస్తుందంటే కృంగ చేస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని బిడల యొక్క హృదయాలలో కూడా విచారములు కలిగి బ్రతుకుతూ ఉన్నట్లయితే వారు కృంగిపోవచ్చున్న వారుగా మారుచున్నారు. దయగల మాట దాన్ని సంతోషపెట్టును అని చెప్పబడుతూ ఉన్నట్లుగానే ఒక మనుషుని యొక్క మాటలు కానివ్వండి, ఒక మనుషుని యొక్క క్రియలు కానివ్వండి, మరి దయగలిగిన హృదయముతోనూ దయగల మాటలతోనూ మనము ఇతరుల ఎడల ప్రవర్తించేటప్పుడు అది వారికి సమాధానకరముగాను, మన హృదయములలో మరి సంతోషముతో బ్రతుకుచూ ఉన్నప్పుడు ఆరోగ్యమునకు కారణముగా కనబడుచు ఉన్నది. ఈ రోజుల్లో ఆరోగ్యము కొరకు ఎంతమంది ఎన్ని విధాలుగా తమకున్న వాటిని అన్నిటిని కూడా వ్యయపరిచేవారుగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యంగా బ్రతకాలి, ఆరోగ్యంగా నడుచుకోవాలి, ఆరోగ్యం కొరకు ఎంతవరకైనా మనము వెళ్ళగలము అనే రీతిలో మానవుడు ఈ రోజుల్లో మంచి అవగాహన కలిగి ఉన్నాడు. మంచిది. కానీ దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, సంతోషము గల మనస్సు ఆరోగ్యమునకు కారణము అని చెప్పబడుతూ ఉన్నది. మరి అది ఒక మంచి ఔషధముగా కనబడుచు ఉన్నది. లోకములో ఎంతోమంది మరి ఔషధములకు బానిసలుగా మారిపోతున్న వారిని మనం ఎంతమందిని చూడడం లేదు. ఆరోగ్యము కొరకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆరోగ్య రహస్యాలు ఏమిటి అని చెప్పి వెతుకులాడేవారుగా ఉంటున్నారు. మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో దానిని గురించి అనేకులను అడిగేవారుగా ఉంటున్నారు. వ్యాధిగ్రస్తులను వారి యొద్దకు వెళ్ళి మనం అడిగినప్పుడు, లేదండి నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను, దాని యొక్క రహస్యం ఏంటో మాకు తెలియచేయనని చెప్పి అడుగుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రహస్యాలు ఏమి లేవు. ఉన్నది దేవుని వాక్యమును బాగుగా మనము పరిశీలన చేసి దానిని గమనించి చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానించుచూ ఉన్నప్పుడు సంతోషము గల మనస్సు ఒక మనుషుని యొక్క హృదయమును మరి ఆరోగ్యకరముగా మార్చుచూ ఉన్నది. హృదయములో విచారములతోనూ కలవరములతోనూ సమస్యలతోనూ కొట్టుమిట్టాడుచూ ఉన్నప్పుడు మనం ఎలాగ ఆరోగ్యకరముగా ఉండగలము? కనుక ప్రస్తుత దినాలలో చాలామంది కొత్త రకమైనటువంటి ఒక వ్యాధిని గురించి చెప్పుచూ ఉన్నారు. ఎక్కువగా స్ట్రెస్ అవ్వకండి అని చెప్తూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువగా మీరు ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మీకు అనారోగ్యాలు వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఒత్తిడికి మనము లోనవచ్చు ఉన్నప్పుడు మనము అనారోగ్యములకు గురి అయ్యేవారముగా ఉంటున్నాము, అనారోగ్యములు పాలవేవారముగా ఉంటున్నాము. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా హృదయములో సంతోషము కలిగిన మనస్సు ఉన్నట్లయితే వారు ఆరోగ్యకరముగా బ్రతికేవారుగా ఉంటున్నారు. వారు ఆరోగ్యకరముగా నడుచుకునేవారుగా ఉంటున్నారు. ఆరోగ్యమునకు ఉన్న ఒకే ఒక రహస్యం ఏమిటంటే, సంతోషము గల మనస్సు మనకు కలిగి ఉన్నప్పుడు, సంతోషము గల హృదయం మనకు కలిగి ఉన్నట్లయితే మనము ఆరోగ్యవంతులుగా బ్రతకగలము. హృదయముల విచారములతోనూ మనస్సులో విచారములు కలిగిన వారముగాను, మనస్సులో మరి దుఃఖములు వేదనలను పెట్టుకొని మనము దేవునిని స్తుతించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరముగా మారదు. పౌలు భక్తుడు ఇదే మాటలను చెప్పాడు. ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని చెప్పి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అయితే మన జీవితాలలో విచారములను కలిగి ఉన్నట్లయితే మన హృదయములో కృంగిపోయే వారముగా ఉంటున్నాము. నా ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ అనారోగ్యములకు గల కారణములనేవి మన మనస్సులో సంతోషము లేని క్రియలు, మన హృదయములో సంతోషము లేనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనము కృంగిపోయే వారముగా ఉంటున్నాం.
దేవుని బిడలకు ఒకటే ఆరోగ్యమునకు రహస్యము, ఆరోగ్యమునకు మంచి ఔషధము ఏమైనా ఉన్నది అన్న మనం గమనించినట్లయితే దేవుని సన్నిధి తప్ప వేరే ఏది కూడా మనకు ఆరోగ్యాన్ని కలుగు చేయలేవు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు తన మాటలను చెప్పుచున్నటువంటి సందర్భములో మనము గమనించగలము. 16వ కీర్తన 11వ వచనములో మనము గమనించే విషయం ఏమిటంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని బిడలకు ఆరోగ్యకరముగా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుదాం. దేవుని మాటలను మనము అనుసరించుదాం. మన మనసులో ఎల్లప్పుడూ కూడా సంతోషము కలిగిన వారముగా ఉన్నట్లయితే మనము ఆరోగ్యవంతులంగా మార్చబడగలము. దేవుడు మనకిచ్చే ఆరోగ్యం అనేది చాలా విలువైన ఆరోగ్యముతో దేవుడు మనకు ఈ శరీరములో మరి ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఎందుకంటే అలనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు బోధించినటువంటి సత్యవాక్కులు ఏమై ఉన్నవో ఒకసారి మనము గమనించాలి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని అంటున్నాడు. ఐగుప్తులో కలుగు చేయబడిన రోగములు ఏది నీ యొద్దకు రానియనని చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి వాక్కులన్నిటిని కూడా మనము నెమరు వేసుకునే వారముగా ఉండాలి. ఆరోగ్యకరముగా మనం బ్రతకాలంటే, ఆరోగ్యముగా ఉండడానికి గల రహస్యములను మనము అవి ఏమై ఉన్నదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషము కలిగిన హృదయముతోనూ సంతోషము కలిగిన మనస్సుతో మనం ఉన్నట్లయితే మనమే ఆరోగ్యవంతులమై ఉన్నాము. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెబుతూ వచ్చారు. ఆరోగ్యంగా ఉన్నవారే ఆస్తి పరులై ఉన్నారు. ఒకవేళ లోకములు ఎంత ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ, ఎన్ని ధనవంతులు ధన కార్యములు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒక మనుషుని ఆరోగ్యాన్ని ఇది చేయలేవు. కానీ మంచి సంతోషము కలిగిన హృదయము ఉన్నట్లయితే, మంచి సంతోషము కలిగిన మనస్సు ఉన్నట్లయితే మనమే ఆరోగ్యవంతులము. ఆరోగ్యవంతులుగా ఉన్నవారే ఆస్తి పరులై ఉన్నారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యానికి రహస్యం ఏమిటంటే సంతోషము కలిగిన మనస్సుతో బ్రతకండి, సంతోషము కలిగిన హృదయముతో బ్రతకండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన మంచి సమయములో అవును ప్రభువా, సంతోషము గల మనస్సుతోనూ సంతోషము కలిగిన హృదయముతోనూ మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు మీరు మాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. ఒక మంచి ఔషధముగా ప్రభువా మాకు కలుగు చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మీ వాక్యమే మాకు ఒక మంచి ఔషధముగా ఉన్నది. మీ సన్నిధి ప్రభువా సంపూర్ణమైన సంతోషము కలదని వాక్యములు మేము చదువుకుంటూ ఉన్నాము. ఐగుప్తులో కలుగు చేయబడిన ఏ రోగములను నీ యొద్దకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనేనని చెప్పారు. ఈ మాటలు వింటున్న ఎవరైనప్పటికీ, వ్యాధిగ్రస్తులుగా ఎవరైనా ఉన్నప్పటికీ ప్రభు వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. బలహీనులైన మమ్మలను ప్రభువా మీరు బలపరచండి తండ్రి. కుటుంబాలలో సమాధానమును, సంతోషాన్ని మీరు కలుగు చేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను శ్రద్ధగా మీరు ఆలకించి మరి దేవుని వాక్యమునకు లోబడి దాని ప్రకారముగా బ్రతుకుతూ ఉన్నట్లయితే మనమందరము కూడా ఒక దినమందు మధ్యాకాశములో మన ప్రభువును ఎదుర్కొనే కృపను మనం పొందుకున్నదుము గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.